వైసీపీ తన స్ట్రాటజీకి మరింత పదును పెట్టబోతుంది. ఇకపై సోషల్ మీడియాని మరింత విస్తృతంగా వాడుకునే ప్లాన్ లో ఉంది అపోజిషన్ పార్టీ. గ్రాస్ రూట్ లెవెల్లో సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. అందుకోసం సరికొత్త వ్యూహాలతో గ్రౌండ్ రెడీ చేసుకుంటుంది. వైసీపీ బలోపేతం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టడమే లక్ష్యంగా జెన్జీ టీమ్ ను ఫ్యాన్ పార్టీ రెడీ చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ఆ పార్టీ ప్లాన్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న మాటలు ఏ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ, ఏపీ ఐటీ హబ్, గూగుల్ డేటా సెంటర్. టెక్నాలజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళతామంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పాలనా పరంగానే కాకుండా తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఉంచడానికి ఐటీ టెక్నాలజీని వాడడంలో ముందుంది పార్టీ యంత్రాంగం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం టెక్నాలజీని వినియోగించి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికెళ్లినా ఆయన్ని చూసేందుకు, కలిసేందుకు వేల మంది పోటీ పడతారు. జగన్ మాస్ ఇమేజ్ కి ఐటీని జోడించి ఫ్యాన్ స్పీడ్ పెంచే ప్రయత్నంలో ఉంది పార్టీ నాయకత్వం. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అయితే అధినేత కష్టానికి తోడు పార్టీ కేడర్ కూడా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు పనిచేయడంతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ఓ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇందులో ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టెక్నాలజీ వినియోగంపై అవగాహన ఉన్న వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. దీని ద్వారా పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, అధికార పార్టీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం, వైసీపీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయడం వంటి కార్యక్రమాలను యువత దృష్టికి తీసుకువెళ్లేలా జగనన్న టెక్ ఫోర్స్ ద్వారా వైసీపీ చేయబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు 2014-2019 మధ్య వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి లక్షలాది మంది కార్యకర్తలు పనిచేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ సోషల్ మీడియా సైన్యం కూడా పెద్ద ఎత్తున పనిచేసింది. దేశంలోనే వైసీపీ సోషల్ మీడియా బలమైన శక్తిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అటు పార్టీ క్యాడర్కి, సోషల్ మీడియా వారియర్స్కి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా గత ఎన్నికల తర్వాత గుర్తించింది. తాజాగా ఫీల్డ్ లెవెల్లో ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్ను నియమించి గ్రౌండ్ నుంచి క్యాడర్కు డిజిటల్ సపోర్ట్ అందించేలా ప్లాన్ సిద్ధం చేశారు. ఆన్లైన్ రిప్యూటేషన్ మేనేజ్మెంట్ ORM ద్వారా సోషల్ మీడియాలో పార్టీ ఇమేజ్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి వైసీపీకి సంబంధించిన పాజిటివ్ నెరేటివ్ అందరికంటే ముందుండేలా ప్లాన్ చేయడం ఈ ప్రోగ్రాం ప్రధాన ఎజెండా. ప్రతి మండలం నుంచి యాక్టివ్గా ఉండేలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ను కార్యక్రమంలో భాగస్వామ్యులు చేయాలని భావిస్తోంది వైసీపీ. ఈ ప్రోగ్రాంకు సంబంధించి QR కోడ్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఇప్పటికే వెబ్సైట్లు QR కోడ్ల ద్వారా భారీ సంఖ్యలో టెక్ వారియర్లను ఆన్బోర్డ్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్కు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ఈ టెక్ ఫోర్స్ రియాక్ట్ అయి వారికి డిజిటల్ సపోర్ట్ అందిస్తుందట. ఒకవైపు గ్రౌండ్ ఫోర్స్ పనిచేస్తుంటే మరోవైపు ఈ టెక్నో వారియర్స్ ఆన్లైన్లో పార్టీకి మద్దతుగా పోరాడతారు. డిజిటల్ యుగంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందా, సోషల్ మీడియాలో పట్టు పెరుగుతుందా అన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో. పార్టీ కార్యకర్తల కోసం యాప్ తీసుకువస్తామని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, వాటికి సంబంధించిన ఆధారాలు యాప్లో పొందుపరచాలని వైసీపీ అధినేత సూచించారు. పార్టీ క్యాడర్పై పెడుతున్న అక్రమ కేసులు కూడా జగనన్న టెక్ ఫోర్స్ ద్వారా అధినేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ కూటమిని ఎదుర్కోవడానికి కూడా టెక్నాలజీని పూర్తిగా వాడుకోవాలని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు కూటమి అనేక హామీలిచ్చింది. ఆ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని జగన్ మొదలు వైసీపీ నేతల వరకు అంతా చెబుతున్నారు. కూటమి వైఫల్యాలను వివిధ రకాలుగా ప్రజలోకి తీసుకువెళుతున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో టెక్నాలజీ వాడకం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల ముందు ఉంచేందుకు రెడీ అయ్యారు. టెక్నాలజీ యుగంలో ఆ టెక్నిక్ తోనే కొట్టాలన్నది వైసీపీ వ్యూహం. టెక్నాలజీని ఎలా వినియోగించాలో కూడా పార్టీ క్యాడర్కి వివరిస్తోంది విపక్ష పార్టీ.
మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని డెవలప్ చేసిందనేది ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ టాక్.